వసంత పంచమి రోజు త్రిపుర కాలేజీలో సరస్వతీదేవి విగ్రహానికి అవమానం. ఇక ఆచందన లేని విగ్రహానికి పూజలు. 27 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్. ఇక సిబ్బందికి చంద్రబాబు అభినందనలు. ఎలక్టోరల్ బ్యాండ్స్ పై సుప్రీం సంచలన తీర్పు. వసంత పంచమి పురస్కరించుకొని త్రిపురలోని ఓ ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన పూజలు తీవ్ర ఉద్రిక్తకు కారణమయ్యాయి. ఇక పూజల్లో ఉపయోగించినటువంటి సరస్వతీదేవి విగ్రహానికి ఆచందనం లేకపోవడమే కారణం. ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒంటిపై ఆచందన లేకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు నిరసన చేపట్టారు. ఇక వీరికి బజరంగ్ దళ్ కూడా మద్దతు నిలవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తకు దారితీసింది. ఇక సరస్వతీదేవి విగ్రహాన్ని అవమానించినటువంటి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. ఇక అమ్మవారి విగ్రహంపై వెంటనే చీర కప్పాలని సూచించింది. ఈ విషయంలో త్రిపుర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఇక ఈ గొడవపై స్పందించినటువంటి కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఇక తాము పూజించినటువంటి సరస్వతీదేవి విగ్రహం హిందూ దేవాలయాల్లోని సాంప్రదాయ శిల్ప రూపాలకు కట్టుబడి ఉందని పేర్కొంది. ఇక మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చింది. ఇక చివరికి ఒత్తిడి పెరగడంతో విగ్రహాన్ని మార్చారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిబ్బంది వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాను నెలకొల్పినటువంటి ట్రస్ట్ రక్తదానం, ఆరోగ్య సంరక్షణ, విద్యా సాధికారిత, జీవనోపాధి రంగాల్లో సేవలు అందించడంతో పాటు ప్రకృతి విపత్తులో సైతం ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఇక సిబ్బంది అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలతో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బ్యాండ్స్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక బ్లాక్ మనీ నిర్మూలన పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ విధానంలో పారదర్శకత లోపించిందని వ్యాఖ్యానించింది. ఆర్జీఐ పరిధిలో నుంచి ఎలక్టోరల్ బ్యాండ్స్ ను తప్పించడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఇక ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు కూడా ఓ భాగమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఇక ఏ పార్టీకి ఎవరు విరాళం ఇస్తున్నారనే విషయం తెలుసుకోవడం ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో తేల్చుకునే వీలు కలుగుతుందని చెప్పారు. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రో కోకు దారితీయవచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక బ్లాక్ మనీని అరికట్టడం, విరాళాలు అందించే వ్యక్తులు, సంస్థల గోప్యతను కాపాడమే లక్ష్యంగా ఎలక్టోరల్ బ్యాండ్స్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బ్యాండ్స్ ఒక్కటే మార్గం కాదని సుప్రీం ధర్మస్థానం అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బ్యాండ్స్ జారీని వెంటనే నిలిపివేయాలని, ఇప్పటి వరకు జారీ చేసినటువంటి బ్యాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సిజేఐ ఆదేశించారు. ఇక రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఎలక్టోరల్ బ్యాండ్స్ వివరాలను మార్చి 31లోగా వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఈ పిటిషన్ను విచారించినటువంటి సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో 5 న్యాయమూర్తులు ప్రత్యేక ధర్మస్థానం ఏర్పాటు చేసింది. ఇక ఈ ధర్మస్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్తో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖాన్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలు ఉన్నారు. ఇక సుదీర్ఘ విచారణ తర్వాత గత ఏడాది నవంబర్ 2న సుప్రీం బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఇక తాజాగా గురువారం ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఇక సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు 2 వేర్వేరు తీర్పులు వెలువరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాలో పర్యటనకు మాత్రం భద్రతా కారణాలు సాకుగా చూపి పర్యటనను అడ్డుకోవడం దారుణమని జనసేన పార్టీ పీఓసీ సభ్యులు ముత్తా శశిధర్ ధ్వజమెత్తారు. ఇక 36వ డివిజన్ బాలాజీ చెరువు సెంటర్ దగ్గర గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ సమీపంలో కాకినాడ సిటీ సహాయక కార్యదర్శి మిర్యాల హైమావతి, 36వ డివిజన్ అధ్యక్షులు సుంకర సురేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పునరుద్ధరించడానికి యుద్ధానికి మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను వాయిదా వేస్తున్నారని తెలిపారు. ఇక అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమలాపురం పర్యటన విషయంలో అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఈ కారణంతో గురువారం చేపట్టాల్సినటువంటి జనసేనాని అమలాపురం పర్యటన వాయిదా పడిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పర్యటనలు వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బడే కృష్ణ, సీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, అట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 10 దేశాల నుంచి అతి విలువైన విషయాల్ని క్రోడీకరించి తయారు చేసినటువంటి రాజ్యాంగం మనది. చాలా ప్రపంచంలోనే కూడా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అది ఈరోజు తొంగలో తగ్గుతున్నటువంటి వైనం మనం చూస్తూ ఉన్నాం. ఈ వైసీపీ దౌర్జన్య పాలనలో మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకునే పాలన మనకి జనసేన పరిపాలన వచ్చినప్పుడే మనకు సాధ్యం అవుతుంది. కాబట్టి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీటింగ్ చేసుకోవాలన్నా, జిల్లాల్లో పర్యటించాలన్నా కూడా అనుమతి నిరాకరించడం చూస్తున్నాం. ఈ దౌర్జన్యం, ఈ దాష్టికం అంతమొందించాలంటే మనం మన రాజ్యాంగ హక్కుల్ని, మన
కొన్ని అవకాశాలని మనం ప్రజలందరూ కూడా ముందుకొచ్చి పోరాడి సాధించుకోవాల్సిన తరుణం వచ్చింది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం పునరుద్ధరించుకునే కార్యక్రమంలో భాగంగా జనసేన వీర మహిళలందరం కూడా ఈరోజు శశిధర్ గారి నాయకత్వంలో కాకినాడ 36వ వార్డులో ఉద్యమించాం. మేము ఉద్యమ పాలన నశించాలి. కేవలం ఒక మీటింగ్ పెట్టుకునే అవకాశం కూడా మా నాయకుడికి ఇవ్వకుండా మీరు పిలికి పందలా భయపడతా ఉన్నారు. కేవలం మా నాయకుడు వచ్చి ప్రజలు సందేశం ఇవ్వడానికి కూడా మీరు వణికిపోతున్నారు. ఇంకా మీరు 175 అన్నారు. ఇంకేమి మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఇంత పిలిపందలా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలందరూ వేరే మహిళలందరూ కూడా ఇక్కడ ఉద్యమం చేపట్టాము. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో మేము సాధించుకుంటాం. తప్పకుండా అనుమతులు తీసుకుంటాం. ప్రజలందరూ ముందుకి మా నాయకుడు వస్తాడు. రాబోయే తరుణంలో జనసేన పాలన ప్రజలకు అందిస్తాం. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుంటాం. జై జనసేన. నమస్కారం, నా పేరు మిర్యాల హైమావతి, జాయింట్ సెక్రటరీ. మన ముత్తా శశిధర్ గారు ఆదేశాల మేరకు ఈ మన ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. మేము సిద్ధం అనే కార్యక్రమం చేయడానికి అందరూ తోడ్పడ్డారు. అంబేద్కర్ ఆశయాలకు పునరుద్ధరించడానికి మేము సిద్ధం అని చెప్పడానికి అన్నిటికీ మేము సిద్ధం. మన ప్రజలు అన్నిటికీ సిద్ధపడి జనసేన జెండా పట్టుకుని సిద్ధం అని చెప్తున్నాను. జై జనసేన. ఈరోజు స్థానిక 36వ డివిజన్లో మేము సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నట్టు వ్యవహారం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో, ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన మేము ధ్వజం ఎత్తుతూ ఈరోజు ముత్తా శశిధర్ గారి ఆధ్వర్యంలో మన 36వ డివిజన్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం మళ్ళీ పునరుద్ధరించాలనే విషయం పైన మేము మళ్ళీ ఒక రకమైన కార్యక్రమాన్ని, జనసేన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. అంతేకాదు అదే మన పవన్ కళ్యాణ్ గారు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వచ్చే తరుణంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. హెలిప్యాడ్కి కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురవుతున్నారని మరొకసారి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసేన ఈ ధ్వజం ఎత్తుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. సై అంటే సై అంటూ మేము కూడా కథం తొక్కుతామని మరొకసారి కాకినాడ జన సైనికుల తరపున తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని అర్ధాంతంగా ఆపాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. మేము అడిగింది హెలికాప్టర్ ల్యాండింగ్ అనడానికి వాళ్ళు చెప్తున్న కండిషన్స్ చూస్తే నవ్వుతుంది. కావాలని ఇబ్బంది పెట్టడం, భీమవరంలో ఇబ్బంది పెట్టారు, అమలాపురంలో ఇబ్బంది పెట్టారు, కాకినాడకి సుదూరంగా ఉన్న గొల్లపూర్లో ఏమని చెప్పి ఏర్పాటు చేశారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాకుండానే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక్కసారి పిలిపిస్తే రాష్ట్రం అంతా అల్లకూలగా ఉంటుంది. ఆయన్ని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఆ వేళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రోడ్ల మీద ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏం సాధించారు? వెంటనే మేము మంగళగిరి వెళ్ళాం. మళ్ళీ ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలు వచ్చాయి. ఆయన్ని నిర్బంధించడం వాళ్ళ చేతగా తెలిసింది. ఇవాళ ఆకాశ మార్గంలో ఆపినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి రాకనే ఆపలేదు. పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటాం. మేము కూడా ఇలాంటి విషయాన్ని ఎదిరించి తీసుకొచ్చే ఏర్పాటుగా జనసైనికులు పెరుగుతారు. అంతేకాకుండా ఈవేళ ఒకటే చెప్తున్నాం, సిద్ధం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధపడ్డాడు? ఆయన ఆపడానికి సిద్ధపడతాడు. ఆయనకి పర్మిషన్ ఇవ్వకుండా ఉండడానికి సిద్ధపడతాడు తప్ప ఏమీ చేయట్లేదు. ఈవేళ ఈ ప్రాంతంలో రాజ్యాంగాన్ని కాలరించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా మేమందరం చెప్పి పోరాటం చేస్తున్నాం. రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రభుత్వం తన పని చేయాలి. కాకినాడలో ప్రభుత్వం లేదు, కొంతమంది మనుషుల చేతిలో కాకినాడలో అధికారం నడుస్తుంది. అధికార వర్గం లేదు, రాజ్యాంగం లేదు. దీన్నే రాజారెడ్డి రాజ్యాంగం ద్వారంపూడి చేతిలో కాకినాడ నలిగిపోతుంది. దాని నుంచి బయటకు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జనసేన సిద్ధంగా ఉన్నారా లేదా? ఫిబ్రవరి 16న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కనీస వేతనం 26,000 చెల్లించాలని ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే ఒక్కరోజు సమ్మెను జయప్రదం చేయాలని కాకినాడ మెయిన్ రోడ్ నందు గల బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో భోజన విరామం సమయంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక వేతన సవరణ వెంటనే పరిష్కరించాలని, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక 2015 నుండి పెన్షన్ సవరణ వెంటనే ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ స్థల ప్రైవేటీకరణ ఆపాలని పేర్కొన్నారు. ఇక బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణకు ప్రభుత్వ నిబంధనలకు ఆటంకంగా ఉన్నాయని, ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు లాభాలు పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ సంస్థల నుండి 4G, 5G
ఎక్విప్మెంట్ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు అనుమతులు నిరాకరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సహాయక కార్యదర్శి కె శివప్రసాద్, మహిళా విభాగ నాయకురాలు డి జగదీశ్వరి, కూడిపూడి ఉమామహేశ్వరరావు, కె ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖున కేంద్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషను, బీఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్ ఫెడరేషను కమిటీగా ఏర్పడి 16వ తారీఖున ఇక్కడ జరిగేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారంగా 3వ వేతన సవరణ, పెన్షన్ సవరణ, క్యాజువల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం కనీస వేతనం 26,000 రూపాయలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ మొదలైనటువంటి ప్రొవిజన్స్ అమలుపరచాలనేటువంటి దృఢనిశ్చయంతో కాకుండా ప్రజలకు సేవ చేయడానికి ఈ రోజు వరకు కూడా సర్వీసెస్ లేకుండా పోయినటువంటి 4G 5G శాఖ ఎక్విప్మెంట్ను ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, సంస్థలను కాపాడాలి, బీఎస్ఎన్ఎల్ సంస్థని ప్రైవేటీకరణ కాకుండా ప్రజలందరికీ సర్వీస్ చేసే విధానం కింద ఈ యొక్క ఉద్యమం తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించాలనేటువంటి కృతనిశ్చయంతో అన్ని సంఘాలకు ఐక్యంగా 16వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో తూర్పుగోదావరి జిల్లా శాఖ కూడా ఇటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని మొత్తం అన్ని పట్టణాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొనడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి మద్దతుగా సిఐటి సంఘాలు కూడా ఈ రోజున మా యొక్క టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాకినాడకు వచ్చి మద్దతు ప్రకటించడం, జిఐటి జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారు, పద్మ గారు కూడా రావడం మా అందరికీ కూడా ఆనందంగా ఉన్నది. ఉత్సాహంగా తప్పకుండా మీ అందరూ కూడా 16వ తారీఖున జరిగిన సమ్మెని పాల్గొని ఉద్యోగుల సమస్యలు, ఈ యొక్క బీఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించిన 4G 5G యొక్క ఎక్విప్మెంట్ సాధిస్తామని ఈ సందర్భం మనం చేస్తాం. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైనటువంటి బుధవారం రాత్రి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని భక్తి పారవశ్యాలతో నడుమ ఘనంగా ఏర్పాటు చేశారు. ఇక ఆలయ సహాయక కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కొమ్మూరు పనికుమార్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ బ్రహ్మోత్సవంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక తొలుత ఉదయం సుప్రభాత సేవ, ఇక ప్రాతకాలార్చన, పంచామృత స్థాపన, నిత్య హోమము, బలిహారణ కార్యక్రమంలో పాటు శ్రీ స్వామివారిని శ్వేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహించారు. రాత్రికి శ్రీ స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం అనంతరం కళ్యాణం చేశారు. ఇక అనంతరం నంది వాహనంపై గ్రామ పురవీధుల స్వామివారిని ఊరేగించారు. కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగాను నిలిచాయి. ఇక కూచిపూడికి చెందినటువంటి అభినయ నాట్య అకాడమీ ట్రైనర్ కె వెంకటజ్యోతి ఆధ్వర్యంలో గుడివాడకు చెందినటువంటి చిన్నారులు చేసినటువంటి ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఇక ప్రధాన అర్చకులు బుద్ధ పవన్ కుమార్ శర్మ, ఆలయ ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మలు ప్రోత్సాహంగా చిన్నారులకు బహుమతులు అందజేశారు.
శివాయ శివమూర్తే బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయతే నమః. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం నందు మాఘశుద్ధ చవితి నుంచి మాఘశుద్ధ అష్టమి వరకు కూడా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. మొదటి రోజున స్వామివారి మాఘశుద్ధ చవితి రోజున స్వామివారి పెళ్లి కుమారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మాఘశుద్ధ పంచమి రోజున రాత్రి 8 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అలాగే షష్ఠి రోజు రేపు ఉదయం రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. చివరి రోజు మాఘశుద్ధ అష్టమి రోజున స్వామివారి పుష్పశయ్యానం ప్రియంగ సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా 5 రోజులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. ఇప్పుడే స్వామివారు మరి నగరోత్సవం చేసుకుని వచ్చి కళ్యాణానికి పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా సన్నిధం అవుతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనడం సంతోషంగా ఉంది. మరి ఈ తదనంతరం చాలా ఓపికగా భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమం అంతా తిలకించవలసిందిగా మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. తదనంతరం రేపు సాయంకాలం ఊరేగింపు తర్వాత స్వామివారి యొక్క రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తదనంతరం 16వ తారీఖున వసంతోత్సవం, 17వ తారీఖున శ్రీ పుష్పయోగోత్సవంతో పాంచానికంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి యొక్క దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాపాత్రులు అవుతారని మీ ద్వారా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం పుప్పలవారిగూడెంలో ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసులు వస్తున్నారని ముందస్తు సమాచారంతో కోడి పందాలు నిలిపివేసి రోడ్డుపైకి వచ్చారు. ఇంతలో పోలీసులు రావడంతో అక్కడి నుండి వెళ్లిపోయే క్రమంలో ఓ వ్యక్తి నూతిలో పడి మృతి చెందినట్లు సమాచారం. ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్షులు గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఇన్సిడెంట్ లో పోలీసులు తప్పు కానీ పొరపాటు కానీ లేదని, పోలీసులు ఎవరిని వెంబడించలేదని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రేమికుల రోజున పురస్కరించుకొని ఆయన వాలంటైన్స్ డే ఆఫర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ లవర్స్ ఓట్లని తమకేనన్నారు. ఇక కులమతాలకు అతీతంగా ప్రేమించాడన్న కేఏ పాల్ తల్లిదండ్రులను ఒప్పించాలని చెప్పారు. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని తెలిపారు. ఇక పేరెంట్స్ కనుక ఒప్పుకోని పక్షంలో తనతో చెప్తే వారిని ఒప్పించి వివాహాలు జరిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులను సన్మానించండి, మతాలకు అతీతంగా ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి, ఒప్పించండి. ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. ఇది వ్యాలంటైన్స్ డే నా మెసేజ్. 15 కోట్లు నా వైఫ్ దళితుడు. కులాలకి మనకు సంబంధం ఏంటి? 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒడిశా నుంచి నర్సీపట్నం తప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. 2000. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ ఆలయానికి నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వెళ్లారు. ఇక సతీ సమేతంగా త్రికోటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు చిలకలూరిపేట ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు పాల్గొన్నారు. ఇక పూజల అనంతరం పెట్రుపాలెం నుండి నర్సరావుపేటలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వరకు భారీ ర్యాలీగా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధులు పంపిణీ కార్యక్రమం సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 35,000 మంది మహిళలకు సుమారు 32 కోట్ల రూపాయలు విలువైన నిధులు విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఇంట్లో మీ బిడ్డలను మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. చెప్పిన
గుంటూరులో కలుషిత నీరు తాగి చికిత్స పొందుతున్నటువంటి బాధితుల ప్రాంతాలను సందర్శించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఇక నీరు కలుషితం అయిందని 10 రోజులుగా స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక పేదలు ఉండే ప్రాంతాలను మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. గుంటూరులో కలుషిత నీటి మరణాల వెనుక ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని విమర్శించారు. ఇక మంచినీటి సరఫరా విషయంలో కార్పొరేషన్ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని శ్రీనివాసరావు ఈ ఘటనకు కారకులైనటువంటి అధికారులపై సత్వరమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం నేను నాతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు, జిల్లా కార్యదర్శి రామారావు, టౌన్ కార్యదర్శి నళినీకాంత్, ఇంకా ఇతర పార్టీ స్థానిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరం శారదానగర్ కాలనీ, రెడ్డిపాలెం ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు జలాలు తాగే నీరు కలుషితం అయ్యి డయేరియా వ్యాపించినటువంటి ప్రాంతాలని మేము సందర్శించి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ ద్వారా వివరాలు కూడా సేకరించాము. 10 రోజులుగా కలుషిత నీరుతోటి ప్రజలు అక్కడ డయేరియా వ్యాపించి అవస్థలు పడుతుంటే ఒక నిండు ప్రాణం 17 సంవత్సరాల గిరిజన బాలిక చనిపోతే ఏమాత్రం స్పందన లేకుండా ప్రభుత్వం ఇది మంచినీళ్ళ వల్ల కాదు, అదేదో స్థానికంగా ఏదో తిని వచ్చింది అన్నట్టుగా జనం మీదనే నెపం నెట్టేసి తప్పించుకోవాలని చూడటం చాలా క్షమించరానటువంటి నేరం. అక్కడ పైప్ లైన్లన్నీ కూడా కలుషితమైన ఎప్పుడో పాత పైప్ లైన్లు లీకేజీలు ఉన్నాయి, ఈ డ్రైనేజ్ నీళ్ళు పోయి అట్లా కలుస్తున్నాయి. అది అందరూ చెప్తున్నారు. చివరికి ఆఖరికి పైప్ లైన్లన్నీ ఓడదీసి చూసిన తర్వాత మున్సిపల్ సిబ్బంది కూడా అంగీకరిస్తున్నారు. పదే ప్రజలు ఆ ప్రాంతంలో వీటన్నింటినీ మార్చండి అని కోరుతున్నా పట్టించుకోకుండా వాటిని గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేసి ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయి అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నటువంటి ఘోర కలి అక్కడ మనం చూస్తున్నాం. గుంటూరు లాంటి నగరంలో ఇలా జరగటం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనం. రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సందర్శించి మంచినీళ్ళ వల్ల కాదని ఆమె డాక్టర్ అయినట్టుగా తేల్చిపారేసి ఏ ఆధారం లేకుండా మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె మళ్ళా నిన్న వెళ్ళి వాళ్ళ చనిపోయిన అమ్మాయికి 5 లక్షలు ఇచ్చి మంచినీళ్ళు సరఫరా చేస్తామని వాగ్దానం చేసి రావాల్సినటువంటి దుస్థితి ప్రభుత్వం యొక్క చేతగాంతనం, అసమర్థత దాన్ని వెల్లడి చేస్తుంది. కానీ చనిపోయిన కుటుంబానికి 25 లక్షలు ఇచ్చి ఆ ఇల్లు వాళ్ళకి లేదు, అద్దెంట్లో ఉన్నారు, ఇల్లు ఇవ్వాలి. అలాగే ఆసుపత్రికి పోయి బయటకు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రి అయినా గవర్నమెంట్ ఆసుపత్రి అయినా ప్రతి ఒక్కరికి కూడా 25,000 ఇవ్వాలి. వాళ్ళ ఉపాధి అన్నీ కూడా దెబ్బతిన్నది. ఆ రకంగా ప్రజలను ఆదుకొని మంచినీళ్ళ పరిరక్షణకి ఇప్పుడు పులిచింతల నుంచి వరద నీళ్లు వచ్చి అవి కాసుకొని తాగండి ఒక ప్రకటన ఇచ్చే చేతులు దులిపేసుకున్నారు. ప్రతి ఇంటికి ప్రచారం కల్పించాలి. ఈ పైప్ లైన్లు మార్చేటప్పుడు అవసరమైన నీళ్లు వాళ్ళు కొనుక్కున్నారు. ఒక్కొక్కరు బబ్బులు 20-10 రూపాయలు పెట్టి పేదవాళ్ళు ఆడ ఉన్నవాళ్ళంతా ఎస్సీ ఎస్టీలు ఎక్కువ మంది, మైనార్టీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. సామాజిక న్యాయం గురించి చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతం సందర్శిస్తే సామాజిక న్యాయం అంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఒక గుంటూరు లాంటి టౌన్లోనే దుస్థితి ఎలా ఉంటే పల్లెటూరు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద కదిలి ఈ ముందస్తు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఈ నీళ్లు కలుషితం అయ్యి పైప్ లైన్లన్నీ కూడా పగిలి డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నప్పటికి కూడా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారులు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఏం కాదులే బాగా ఇదే అని చెప్పి వాళ్ళ మాట వినకుండా వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు కూడా చెబుతున్నారు. అవతల కాలనీలో మిడిల్ క్లాస్ ఉండే కాలనీ వాకు వస్తారు ఏదన్నా చూడటానికైనా రిపేర్లకైనా పరిశీలనకి, ఇటువైపు కూడా తొంగి చూడరు అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అందుకని మున్సిపల్ ఇది పేదవాళ్ళు ఉండే మురికి కాలనీ కింద లెక్కేసి దానికి నిర్లక్ష్యం, అసలు జనాభా లెక్కలు లేకుండా చేసి చూసినట్టుగా కనిపిస్తుంది. దాన్ని అంటరాని ప్రాంతం కింద చూసినట్టు కనిపిస్తుంది. ఈ మున్సిపాలిటీ అధికారులు తక్షణం వాళ్ళ తప్పును సరిదిద్దుకొని నిధులు కేటాయించి పైప్ లైన్లన్నీ బాగు చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.